ఒక రోజు పార్వతీదేవికి ఒక సందేహం వచ్చి, ఎందుకు స్వామి ఈ మనుషులు ఎప్పుడు నాకు ఇది తక్కువ చేశావు, నన్ను ఎందుకు పేదవాడిగా పుట్టించావు అని అంటారు అని అనగా శివుడు నవ్వుతూ ఇలా చెబుతాడు, ఒకరికి తినడానికి భోజనం, ధరించడానికి వస్త్రాలు, నిద్రపోవడానికి ఒక ఇల్లు ఉంటే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న 55% అదృష్టవంతులలో వీళ్ళు ఒకరు. ఒకరికి విచ్చలవిడిగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టేంత ఉండి ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉండే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న 8% అదృష్టవంతులలో వీళ్ళు ఒకరు. ఒక మనిషి ఇప్పుడు బ్రతికి ఉండి అతనికి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుని ఉంటారు. ఎందుకంటే కోట్ల మనుషులు ఒక రోజులోనే ఏదో ఒక కారణంగా భూమి మీద చనిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఈ మనుషులకి అర్థమైన లేదా చదవడం తెలిసిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్న 500 కోట్ల మనుషుల కన్నా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ భూమి మీద దాదాపు 500 కోట్ల మనుషులకి కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, మాటలు రావు, లేదా చదవడం మాట్లాడడం రాదు. ఒక్కరి జీవితం ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. బ్రతికి ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలి. ఈ మనుషులకి ఇది ఎప్పుడు అర్థమవుతుందో అని పార్వతీదేవికి చెబుతాడు. హర హర మహాదేవ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.